ఒక అమాయక మహిళ దారుణ హత్యకు గురైంది. ఊరంతా అది చిరుతపులి చేసిన పని అని నమ్మారు. కానీ ఆ శవం పక్కన దొరికిన రక్తం అంటిన రాయి కేసును మలుపు తిప్పింది. అది మహారాష్ట్ర పూణే జిల్లాలోని కడేటన్ అనే చిన్న గ్రామం. ఆ గ్రామం అంతా పచ్చగా ఉంటుంది. ఎక్కడ చూసినా చెరకు తోటలే కనిపిస్తాయి. అక్కడి రైతుల జీవితం నిరంతర పోరాటం లాంటిది. వారు ప్రకృతికి బిడ్డలు. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి కొట్టం శుభ్రం చేసుకుని పొలాలకు వెళ్తారు. ఎండనక వాననక మట్టిలో కష్టపడి పనిచేయడమే వారి దినచర్య. అయితే ఆ గ్రామం చుట్టూ ఉన్న పచ్చదనం వల్ల ఇప్పుడు భయానక వాతావరణం నెలకొంది. 2024 నుంచి ఆ జిల్లాను చిరుతపులుల సంచారం ఒక పీడకలలా వెంటాడుతోంది. కేవలం కొద్ది నెలల్లోనే 11 మందిని ఆ చిరుత బలి తీసుకుంది. అందువల్ల ఊరంతా గడగడలాడిపోతోంది. చివరకు గ్రామస్తులందరూ భయంతో అటవీ శాఖ అధికారులను సంప్రదించారు. ఎలాగైనా మమ్మల్ని చిరుత బారి నుండి కాపాడండి అని వేడుకున్నారు. ఇదే గ్రామంలో లతాబాయి అనే మహిళ తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తోంది. ఆమె వయసు 50 ఏళ్ళు. ఆమె భర్త పేరు బబన్. ఈ దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. ఆ ఊరిలో అందరితో కలివిడిగా ఉండే లతాబాయి అంటే అందరికీ ఇష్టం. చెరుకుతో పాటు ఉల్లిపాయలు పండించే ఆ దంపతులు రోజంతా పొలంలోనే చెమటోడ్చి పనిచేస్తుంటారు. మట్టిని నమ్ముకుని బతికిన లతాబాయి కాయ కష్టం చేయడం వల్ల ఆమె చేతులు కాళ్ళు చాలా గట్టిపడ్డాయి. చూడ్డానికి ఆమె చాలా దృఢంగా కనిపిస్తుంది. ఆ రోజు డిసెంబర్ 7, 2024. లతాబాయి ఆమె భర్త బబన్ తమ చెరుకు తోటలో పనిచేస్తున్నారు. అప్పుడు లతాబాయి ఏమందంటే, నేను పక్కనే ఉన్న మన ఉల్లి తోటకు వెళ్ళి కలుపు తీసి త్వరగా వచ్చేస్తాను అంది. ఆ మాట వినగానే భర్త బబన్ మనసులో ఏదో తెలియని ఆందోళన కలిగింది. సరే కానీ జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే ఆ చిరుత ఇక్కడిక్కడే తిరుగుతోంది. కాస్త అటూ ఇటూ చూస్తూ జాగ్రత్తగా పనిచేయని చెప్పాడు. అటువైపు కొందరు కూలీలు కూడా పనిచేస్తున్నారని తెలిసి బబన్ తన పనిలో తాను మునిగిపోయాడు. లతాబాయి తన చెరుకు తోట మధ్యలో ఉన్న దారి గుండా నడుచుకుంటూ ఉల్లి తోటకు బయలుదేరింది. ఆ ఉల్లి తోట పెద్ద దూరమేమీ కాదు, చాలా దగ్గరలోనే ఉంటుంది. అప్పుడు సాయంత్రం 4 గంటలు దాటింది. పనులన్నీ ముగించుకుని ఇంటికి వెళ్దామని బబన్ సిద్ధమయ్యాడు. ఎప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళడం అలవాటు. అందుకే బబన్ తన భార్య కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఉల్లి తోటకు వెళ్లిన భార్య ఎంతకీ రాకపోవడంతో అతనికి కాస్త భయం వేసింది. కానీ మళ్ళీ ఏమనుకున్నాడంటే, ఒకవేళ పని ఎక్కువ ఉందేమో, త్వరగా ముగించుకుని వస్తుందిలే అని అక్కడే కాసేపు గడిపాడు. కానీ చాలాసేపైనా ఆమె రాలేదు. సూర్యుడు కూడా అస్తమిస్తున్నాడు. నెమ్మదిగా చీకటి కమ్ముకుంటోంది. ఇక లాభం లేదనుకుని, లత ఎక్కడున్నావు? టైం దాటిపోతోంది. పని ఎక్కువ ఉంటే రేపు వచ్చి మిగిలిన పని పూర్తి చేద్దాం, ముందు బయలుదేరు అని గట్టిగా అరిచాడు. కానీ ఆమె నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఎప్పుడు ఒక్క పిలుపుకే పలికే భార్య ఈరోజు ఎంత పిలిచినా పలకకపోవడంతో బబన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అప్పుడు ఆ ఏరియాలో తిరుగుతున్న చిరుత గుర్తుకొచ్చి అతని ఒళ్ళు జలధరించింది. ఆ రోజు అతనితో పాటు అతని మేనల్లుడు అనిల్ పోపడ్ దావడే కూడా ఉన్నాడు. అనిల్ ఆ గ్రామంలో ఒక ధనిక రైతు. అతనికి 40 ఏళ్ళు. అతనికి 100 ఎకరాల భూమి ఉంది. ఊరిలో మంచి పేరుంది. ఉప సర్పంచ్గా గ్రామస్తులందరి గౌరవాన్ని అందుకుంటున్నాడు. అనిల్ దావడే దగ్గర 10 మంది పనిచేస్తున్నారు. ఆ రోజు బబన్ పడుతున్న ఆందోళనను చూసి అనిల్ కూడా వెంటనే తన అత్తమ్మను వెతకడానికి బయలుదేరాడు. ఉల్లి తోట మొత్తం వెతికారు, కానీ లతాబాయి ఎక్కడా కనిపించలేదు. అప్పుడు భయంతో లత భర్త బబన్ బాగా ఏడ్చాడు. ఆ అరుపులు విని పక్క పొలాల్లో పనిచేసే వాళ్ళు ఏమైందా అని పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడు అత్తమ్మను వెతుకుతున్న అనిల్ పొలం చివరన ఉన్న ఒక దృశ్యాన్ని చూసి భయంతో కేకలు పెట్టాడు. మామా, త్వరగా ఇటు రండి, ఇక్కడ చూడండి అన్నాడు. వెంటనే అటువైపు అంతా పరిగెత్తారు. వారి కళ్ళ ముందు దృశ్యం చాలా భయంకరంగా ఉంది. లతాబాయి అచేతనంగా నేలపై పడి ఉంది. ఆమె శరీరం చుట్టూ రక్తం గడ్డకట్టింది. నేలంతా ఎర్రగా మారింది. ఆమె ముఖం, మెడ భాగంలో లోతైన గీతలు, మాంసం ఊడిపోయినట్లు గాయాలున్నాయి. ఆ దృశ్యాన్ని చూస్తుంటే క్రూర మృగం పంజా విసిరి ప్రాణం తీసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. లతాబాయిని ఆ స్థితిలో చూసిన గ్రామస్తుల గుండెలు కదిలిపోయాయి. ఖచ్చితంగా ఇది ఆ చిరుతపులి చేసిన పనే, అదే మన లతను పొట్టన పెట్టుకుందని గ్రామస్తులంతా కోపంతో అరిచారు. ఊరి ఉప సర్పంచ్ అయిన అనిల్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కాసేపట్లోనే పోలీసులు పొలానికి వచ్చారు.
శవాన్ని పరిశీలిస్తుంటే వారికి ఏదో సందేహం కలిగింది. అసలేం జరిగిందని చుట్టుపక్కల ఉన్న వారిని పోలీసులు ప్రశ్నించారు. కానీ వారు ఆవేశంతో ఏమన్నారంటే, సార్, ఇదంతా ఆ చిరుతపులి చేసిన నిర్వాకమే. అటవీ శాఖకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు చూసారా, ఒక అమాయకురాలి ప్రాణం పోయింది. ఇలాగే జరిగితే ఇంకా ఎంతమంది చావాలి సార్ అంటూ అధికారులపై తమ కోపాన్ని ప్రదర్శించారు. లతాబాయి భర్త భవన్ అయితే శవం పక్కన కూర్చుని తల పట్టుకుని రోదిస్తున్నాడు. నా 2 పిల్లలకు ఇక దిక్కెవరు? నాకు తోడుగా ఉండే నా భార్య ఇలా శవమైపోయిందే అని విలపిస్తున్నాడు. పోలీసులు ఎంత ఓదార్చినా అతను మాత్రం ఏడుపు ఆపలేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తన భార్య ప్రాణం పోయిందని కన్నీరు కార్చాడు. అయితే పోలీసులను అనిల్ కాస్త పక్కకు తీసుకెళ్లాడు. సార్, ఇప్పుడు మా మామ చాలా బాధలో ఉన్నాడు. అసలేం జరిగిందో నేను చెప్తా అన్నాడు. మా అత్తమ్మ మధ్యాహ్నం వేళ ఉల్లి తోటలో కలుపు తీస్తానని చెప్పి వెళ్ళింది. కానీ ఎంతసేపైనా రాకపోయేసరికి మా మామ ఆమె కోసం వేచి చూశాడు. కాసేపయ్యాక కేకలు వేస్తూ ఆమెను పిలిచాడు. కానీ అటు నుంచి ఎలాంటి స్పందన లేదు. మా మామ అరుపులు విని నేను ఇక్కడికి వచ్చాను. మా అత్త కోసం వెతుకుతుంటే మాకు పొదల్లో చిరుత గర్జించిన శబ్దం కూడా వినిపించింది. కాసేపయ్యాక ఇటువైపు మేము వచ్చి చూస్తే మా అత్తమ్మ కింద పడి ఉంది. ఆమెను అలా చూడగానే నాకు చాలా భయం వేసింది. కానీ ముఖం కనిపించట్లేదు. ఎంత పిలిచినా ఆమె నుంచి స్పందన లేదు. అందువల్ల కాస్త ధైర్యం తెచ్చుకుని బోర్లా పడిన ఆమెను వెళ్ళకిలా తిప్పాను. అప్పుడు ఆమె ముఖం చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి. ఎందుకంటే ఆమె ముఖం చాలా భయంకరంగా ఉంది. చిరుత పంజా విసరడం వల్ల రక్తం కారుతోంది. ఎక్కడికక్కడ తోలు లేచిపోయింది. చాలా చోట్ల గీరిన గుర్తులు ఉన్నాయి. ఆమెను అలా చూసి నేను గట్టిగా కేకలు వేయడంతో జనం అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయిందని అనిల్ ఏడుస్తూ స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఇది చిరుత పనే అని ఎలా ఖచ్చితంగా చెబుతున్నారని పోలీసులు అడిగారు. అప్పుడు అనిల్ ఏమన్నాడంటే, సార్, ఈ మధ్య 2 నెలల బాబును కూడా చిరుత ఎత్తుకెళ్ళింది. కావాలంటే ఊరి వారిని అడిగి చూడండి. ఇప్పుడు అదే చిరుత మా అత్తమ్మను కూడా పొట్టన పెట్టుకుంది. దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. మా అత్తను చంపిన చిరుతను కూడా చంపాలని బాధతో ఏడ్చాడు. అతనికి సపోర్ట్గా గ్రామస్తులు కూడా అరిచారు. అవును సార్, ఆ చిరుత ఎవరిని వదలదు. మా అందరి మీద దాడి చేసి చంపేలా ఉంది. వీలైనంత త్వరగా దాన్ని పట్టుకోండి అని చెప్పారు. పోలీసులు ప్రాథమిక దర్యాప్తును ముగించి శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ వార్త మీడియాకు తెలియగానే పత్రికలు, టీవీ ఛానల్స్లో ఈ వార్త హాట్ టాపిక్గా మారింది. కడెటన్ గ్రామంలో భయం, మరోసారి పంజా విసిరిన చిరుతపులి, తదుపరి బాధితుడు మీరే కావచ్చు అంటూ పెద్ద పెద్ద హెడ్లైన్స్తో కథనాలు బయటకు వచ్చాయి. అప్పుడు జనం భయంతో గడగడలాడిపోయారు. మహిళలు ఒంటరిగా పొలానికి వెళ్లాలంటే వణికిపోయారు. పిల్లలను బయటకు పంపే సాహసం ఎవరూ చేయలేదు. కానీ ఒక్కరికి మాత్రం ఈ కథనం అస్సలు నచ్చలేదు. ఇది ఖచ్చితంగా చిరుత పని కాదు, ఎవరో కావాలనే లతాబాయిని దారుణంగా చంపారనే బలమైన అనుమానం అతన్ని నిద్రపోనివ్వలేదు. ఇంతకీ ఆ అనుమానం కలిగిన వ్యక్తి ఎవరు? ఆ అనుమానం వెనుక కారణమేంటి? ఒకవేళ నిజంగానే ఇది హత్య అయితే ఆ హంతకుడు ఎవరు? లతాబాయి మీద పగ తీర్చుకోవాల్సినంత అవసరం ఎవరికి ఉంది? ఆ మిస్టరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. భయంతో బిక్కుబిక్కుమంటున్న గ్రామస్తులు ఒకరోజు అందరూ కలిసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మాకు విముక్తి కావాలి, ఆ చిరుతను ఎలా పట్టుకుంటారో పట్టుకోండి, లేదంటే కాల్చి చంపండి అని నిరసన తెలిపారు. వారి డిమాండ్కు తలొగ్గి అటవీ అధికారులు త్వరలోనే బోన్లు పెడతాం, చిరుతను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. కానీ ప్రజలు మాత్రం మీ మాటలు మేము నమ్మం, మాకు శాశ్వత పరిష్కారం కావాలని పట్టుబట్టారు. పరిస్థితి తీవ్రతను గమనించిన డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మహాదేవ్ గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మాకు కొంచెం సమయం ఇవ్వండి, అంతా సర్దుబాటు చేస్తామని నచ్చజెప్పాడు. వెంటనే ఈ పనిని పూణే డివిజన్ అసిస్టెంట్ DCF దీపక్ పవార్కు అప్పగించారు. దీపక్ పవార్ రంగంలోకి దిగిన తర్వాత కేసు మలుపు తిరిగింది. వెంటనే అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించడానికి 2 పెద్ద బోన్లు అమర్చారు.
అంతేకాకుండా ఆ ప్రాంతంపై నిఘా ఉంచడానికి 4 ట్రాక్ కెమెరాలను చెట్లకు బిగించారు. ఆ చిరుత ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడికి వెళ్తోంది, దాని కదలికల దినచర్య ఏంటనే ప్రతి అంశాన్ని ఆ కెమెరాలు 24 గంటలు రికార్డ్ చేస్తూనే ఉన్నాయి. అటవీ శాఖ అధికారులు ఆ ఫుటేజీని ప్రతిరోజు సేకరించి పరిశీలించసాగారు. దీపక్ పవార్ ఎంతో మేధావి అయిన అధికారి, పైగా చిరుతపులుల ప్రవర్తన గురించి బాగా తెలిసిన నిపుణుడు. అందుకే ఎండకొట్టే సమయంలో ఒక చిరుత వచ్చి ఒంటరి మహిళపై దాడి చేసి చంపేసిందనే వాదనను ఆయన ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇంకా లతాబాయి పోస్టుమార్టం రిపోర్టు చేతికి రాలేదు. ఆ రిపోర్టు వచ్చి నిజం నిరూపితం అయ్యేంత వరకు ఇది చిరుత చేసిన పనే అంటే ఆయన నమ్మడానికి సిద్ధంగా లేడు. ఆయన మళ్ళీ సంఘటన స్థలానికి వెళ్ళి చిరుత అడుగుజాడలను వెతికారు. ఒక చిరుత దాడి చేస్తే ఆ క్రైమ్ సీన్ ఎలా ఉంటుందనే దానిపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. కానీ ఆ క్రైమ్ సీన్ను పరిశీలించిన తర్వాత ఆయన మనసులో ఎన్నో అనుమానాలు బలపడ్డాయి. మొదటగా వారు నేల మీద ఉన్న చిరుత అడుగుజాడలను పరీక్షించారు. పైకి అవి చిరుత కాళ్ళ గుర్తులలాగానే అనిపించినా జాగ్రత్తగా గమనించినప్పుడు మాత్రం అవి ఖచ్చితంగా చిరుతవి కాదని తెలుస్తోంది. సాధారణంగా ఇతర జంతువులతో పోలిస్తే చిరుత కాలి అంచుల డిజైన్ చాలా భిన్నంగా ఉంటుంది. దాని వేళ్ల అమరిక తీరు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. కానీ అక్కడ ముద్రితమైన ఆ అడుగుజాడల తీరు వేరేలాగా ఉంది. అంతేకాకుండా లతాబాయి శరీరంపై కనిపించిన గాయాలు కూడా ఏ అడవి జంతువో లేదా చిరుత పంజా విసిరితే అయ్యే గాయాలలాగా లేనేలేవు. ఒకవేళ నిజంగా చిరుత గనక ఒక్కసారిగా దాడి చేసి ఉంటే శరీరంలోకి దిగే లోతైన గాయాలు మరియు వాటి గీతలు ఒకదానికొకటి సమాంతరంగా పొడవుగా పడి ఉండాలి. కానీ లతాబాయి విషయంలో ఆ లక్షణాలన్నీ విరుద్ధంగా ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే చిరుతలు దాడి చేసే సమయం. చిరుతలు కేవలం తెల్లవారుజామున లేదా సాయంత్రం చీకటి పడే వేళల్లో మాత్రమే దాడి చేస్తాయి. అవి ఎప్పుడూ ఎవరికీ కనపడకుండా కాచుకుని కూర్చుని అకస్మాత్తుగా విరుచుకుపడతాయి. కానీ గ్రామస్తులు చెబుతున్న దాని ప్రకారం లతాబాయిపై చిరుత పట్టపగలు దాడి చేసింది. కాబట్టి ఇది ఏ కోణంలోనూ చూసినా చిరుత దాడి అయ్యే అవకాశమే లేదని తేలిపోయింది. అయినప్పటికీ అదొక అడవి జంతువు కదా, ఒక్కోసారి కొన్ని సిద్ధాంతాలు తలకిందులు కావచ్చు అనుకుంటూ వారు తమ విచారణను ముందుకు కొనసాగించారు. పోలీసు యంత్రాంగం మరియు అటవీ శాఖ అధికారులు అంతా కలిసి ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ కేసులోని ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించారు. వారి ముందు ఇప్పుడు అనుమానాస్పదమైన చాలా పాయింట్లు ఉన్నాయి. మొదటి విషయం ఏంటంటే సాధారణంగా చిరుతలు మనుషులపై దాడి చేసినప్పుడు అత్యంత క్రూరంగా మెడను పట్టుకుని కొరుకుతాయి. అప్పుడు మనుషులు గాలి ఆడక చనిపోతారు. ఇక రెండోది, లతాబాయి ముఖం మరియు తల భాగాన్ని నిశితంగా పరిశీలిస్తే ఏదో బరువైన రాయి లాంటి వస్తువుతో బలంగా బాదినట్లు గాయాలు కనిపిస్తున్నాయి. దీని ద్వారా ఒక జంతువు చేసిన దాడి కాదనేది స్పష్టమవుతోంది. మూడోది, ఆ చెరుకు తోటలోని మెత్తటి తేమతో కూడిన మట్టిపై చిరుత వంటి బరువైన జంతువు నడిచి వెళ్తే దాని అడుగుజాడలు ఆ నేలపై స్పష్టంగా కనిపించాలి. కానీ పోలీసుల బృందం, అటవీ సిబ్బంది కలిసి ఆ తోటను అణువణువు గాలించినా అక్కడ చిరుత కాలి గుర్తులు కనిపించలేదు. కేవలం మనుషులు నడిచిన కాలి గుర్తులు మాత్రమే కనిపించాయి. నాలుగో విషయం, ఒకవేళ నిజంగా చిరుత దాడి చేసి ఉంటే ఆ చుట్టుపక్కల రక్తం చిమ్మాలి. ఆ శవాన్ని చెరుకు తోట లోపలికి ఎత్తుకెళ్లిన గుర్తులు లేదా ఈడ్చుకెళ్లిన గుర్తులు నేలపై ఉండాలి. కానీ అటువంటి ఆనవాళ్లు దొరకలేదు. కాబట్టి ఎవరో కావాలనే పక్కా పథకం ప్రకారం హత్య చేసి దాన్ని చిరుత దాడిలా నమ్మించేలా డ్రామా ఆడుతున్నారని ఆఫీసర్లు అర్థం చేసుకున్నారు. మరో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే సాధారణంగా ఊరిలో చిరుత సంచరిస్తోందని, తమకు సమీపంలోనే దాడి చేసి ఒకరిని చంపిందంటే అందరికీ భయం వేస్తుంది. కానీ అనిల్ దావడే మాత్రం ఏమాత్రం భయపడకుండా తాను చిరుత అరుపులను కూడా ముందే విన్నానని చెప్పాడు. అంతేకాకుండా నేరుగా ఆ ప్లేస్కు వెళ్ళాడు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు అతన్ని ఏమీ అడగకముందే ఇది 100% చిరుత దాడే అని పదే పదే చెప్పాడు. అందువల్ల అతని ప్రవర్తనపై పోలీసులకు అనుమానం కలిగింది. దీన్ని బట్టి చూస్తే ఈ అనిల్ అనే అతడు కావాలనే అక్కడున్న రైతులను తప్పుదారి పట్టించి ఈ నెపాన్ని చిరుతపైకి నెట్టడానికి ప్రయత్నించినట్లు అధికారులకు అనుమానం కలిగింది. అందువల్ల పోలీసులు, ఫారెస్ట్ అధికారులు కలిసి మళ్ళీ ఆ శవం లభించిన చోటుకు వెళ్ళారు.
ఆ పరిసరాలను మరింత క్షుణ్ణంగా పరిశీలించారు. అప్పుడు వారికి కాస్త దూరంలో రక్తం అంటుకుని ఉన్న ఒక రాయి దొరికింది. ఒకవేళ నిజంగా చిరుత గనక అటాక్ చేసి ఉంటే ఆ రాయి మీదకి రక్తం ఎలా వస్తుంది? చిరుత ఏదైనా నోటితో రాయి ఎత్తుకుని దాడి చేస్తుందా? అలా అస్సలు జరగదు కదా. అయితే ఇది ఒక డ్రామా అనే విషయం వారికి అర్థమైంది. లతాబాయిని ఎవరో అత్యంత క్రూరంగా హత్య చేశారని అధికారులు నిర్ణయించుకున్నారు. కానీ ఆ హంతకుడు ఎవరై ఉంటారనేదే అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. ప్రస్తుతానికి పోలీసుల దగ్గర ప్రత్యక్ష సాక్షులు లేరు. లతాబాయిని చిరుత చంపలేదు, ఎవరో దారుణంగా హత్య చేశారనే నిజం గనక బయటకు పొక్కితే హంతకులు అప్రమత్తం అవుతారు. పోలీసులకు దొరకకుండా తప్పించుకుని పారిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల పూణే లోకల్ పోలీసులు మరియు అటవీ శాఖ అధికారులు ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా గోప్యంగా ఒక ప్లాన్ వేసుకున్నారు. నేరస్తులను పట్టుకోవడానికి పక్కా ఆధారాలను ఒక్కొక్కటిగా సేకరించడం మొదలుపెట్టారు. లతాబాయి డెడ్ బాడీ పైభాగంలో ఉన్న ఆ గాయాల నుంచి శాంపిల్స్ను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. పోలీసులు వీలైనంత త్వరగా కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తుంటే వారిపై ఉప సర్పంచ్ అనిల్ మాత్రం ఒత్తిడి పెంచాడు. ప్రతిరోజు స్టేషన్కు వెళ్ళి మా అత్తమ్మను చంపిన చిరుతపులిని పట్టుకున్నారా లేదా అని ఆరా తీస్తున్నాడు. లతాబాయి చనిపోయి 2 నెలలు గడిచిపోయాయి. 2025 ఫిబ్రవరి నెలాఖరులో లతాబాయి పోస్టుమార్టం మరియు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు వచ్చాయి. ఆ రిపోర్టులో లతాబాయి మృతదేహం నుంచి సేకరించిన స్వాబ్ శాంపిల్స్ను నిపుణులు నిశితంగా పరిశీలించారు. ఎటువంటి అడవి జంతువు యొక్క DNA గాని కణాలు గాని కనుగొనబడలేదు. మొత్తంగా చెప్పాలంటే చిరుత గాని లేదా మరే ఇతర క్రూర మృగం గాని దాడి చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. మరి అలాంటప్పుడు లతాబాయి మరణం ఎలా సంభవించిందనే ప్రశ్నకు ఆ రిపోర్టు దిమ్మ తిరిగే నిజం బయటపెట్టింది. అసలు విషయం ఏంటంటే ఆ దుండగులు లతాబాయిని కాస్త కూడా కనికరం లేకుండా రాళ్లతో కొట్టి చంపారు. ఆమె తల మరియు ముఖంపై రాళ్లతో విచక్షణ రహితంగా బాదడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్య నివేదిక స్పష్టం చేసింది. అంటే లతాబాయి ప్రాణం తీసింది చిరుతపులి కాదు, ఎవరో పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేసి హత్య చేశారని నిరూపితమైంది. నేరస్థలంలో పోలీసులు గుర్తించిన ఆ పెద్ద రాయి నిజానికి ఆ హత్యకు ఉపయోగించిన ప్రధాన ఆయుధమని తేలింది. మరి ఆమెను అంత దారుణంగా చంపిన ఆ రాక్షసుడు ఎవరు? ఒక సామాన్యమైన మహిళా రైతుపై అంత కక్ష పగ పెంచుకోవడానికి కారణమేంటి? ఈ ప్రశ్నలకు అప్పట్లో ఎవరి దగ్గర సమాధానం లేదు. లతాబాయి కుటుంబ సభ్యులకు కూడా ఎవరి మీద ఎలాంటి అనుమానం కలగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు ఇన్ఫార్మర్లను రంగంలోకి దించారు. రహస్య విచారణ సాగుతున్న తరుణంలో సతీలాల్ అనే ఒక వ్యక్తి గురించి విచిత్రమైన నిజాలు తెలిసాయి. లతాబాయి హత్యకు గురైనప్పటి నుంచి ఈ సతీలాల్ ఊరి జనం కంటపడకుండా తలదాచుకుంటూ తిరుగుతున్నాడు. అంతేకాకుండా ఊరిలో ఎవరు ఎదురుపడినా వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఎవరైనా వచ్చి పలకరిస్తే ఉలిక్కి పడుతున్నాడు. నోరు విప్పి మాట్లాడలేక కంగారు పడుతున్నాడు. ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా తిరుగుతున్నాడు. ఇంతకు ముందు అతను ఇలా ఉండేవాడు కాదు. మరి ఈ సతీలాల్ ఎవరు అని ఆరా తీసిన పోలీసులకు అతని చరిత్ర వెలుగులోకి వచ్చింది. సతీలాల్ అదే ఊరికి చెందిన యువకుడు. అతనికి 30 ఏళ్ళు. అతను ఉప సర్పంచ్ అనిల్ వద్దే జీతగాడిలా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా అనిల్కు అతడు నమ్మకస్తుడు. కానీ లతాబాయికి ఈ సతీలాల్కు మధ్య ఎలాంటి పరిచయం గాని సంబంధం గాని లేవు. పైగా అతను లతాబాయికి ఎలాంటి బంధువు కూడా కాదు. మరి అలాంటప్పుడు లతాబాయిని సతీలాల్ ఒంటరిగా చంపడం సాధ్యమేనా అనిపించింది. అసలు చంపడానికి అతని దగ్గర ఎలాంటి మోటివ్ కూడా లేదు. ఒకవేళ అతని వెనుక ఎవరైనా ఉండి ఈ హత్య చేయించారా అని పోలీసులు ఆలోచించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సతీలాల్ను అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్లో తమదైన శైలిలో విచారించడం మొదలుపెట్టారు. పోలీసులను చూడగానే సతీలాల్కు వెన్నులో వణుకు పుట్టింది. విపరీతంగా చెమటలు పట్టేశాయి. పోలీసులు ప్రశ్నలు అడగకముందే అతనే భయంతో నిజం చెప్పాడు. సార్, దయచేసి నన్ను క్షమించండి. ఈ హత్యలో నా ప్రమేయం ఏమీ లేదు. నేను పేదవాడిని. నాకు డబ్బు ఆశ చూపించడంతో అతని మాట విని చేతులు కలిపాను. లతాబాయిని అత్యంత దారుణంగా చంపిందెవరో నాకు తెలుసు. మీరు నన్ను జైలుకు పంపనంటే నిజాలు చెబుతానని అన్నాడు. నిజం చెబితేనే నువ్వు ప్రాణాలతో ఉంటావు, లేదంటే అంతే సంగతులు అని పోలీసులు బెదిరించడంతో సతీలాల్ ఆ భయంకరమైన విషయాలను చెప్పడం మొదలుపెట్టాడు. సార్, మీరు అనుకున్నట్లు లతాబాయి సాధారణమైన లేడీ కాదు.
ఆమెకు ఊరిలో ఒకరితో రహస్యంగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. అతనికి ఈ ఊర్లో మంచి పలుకుబడి ఉంది. అతను ఆమెకు బంధువు కూడా అవుతాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, స్వయంగా ఆమెకు అల్లుడే. ఉప సర్పంచ్ అనిల్తోనే ఆమెకు అక్రమ సంబంధం ఉందని చెప్పాడు. అనిల్ పేరు వినగానే పోలీసుల మైండ్లో అప్పటి వరకు ఉన్న చిన్న చిన్న డాట్లు ఒక్కసారిగా పర్ఫెక్ట్గా కనెక్ట్ అయ్యాయి. కానీ అనిల్ లతాబాయి మధ్య ఇలాంటి సంబంధం ఉంటుందని పోలీసులు అస్సలు ఊహించలేకపోయారు. ఎందుకంటే పోలీసులు ఊర్లో వాళ్ళను ఎంత విచారించినా ఇలాంటి కోణం అస్సలు తెలియలేదు. అయితే గ్రామస్తులకు కూడా ఈ విషయం తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారని పోలీసులకు అర్థమైంది. మరి అలాంటప్పుడు అనిల్ తన అత్తమ్మను ఎందుకు ఇంత దారుణంగా హత్య చేయించాడు? ఆ హత్య వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అని పోలీసులు నిలదీశారు. సతీలాల్ ఇంకా ఏం చెప్పాడంటే, సార్, ఈ హత్య జరగడానికి కేవలం కొన్ని రోజుల ముందే లతాబాయి ఈ అక్రమ సంబంధాన్ని ఇకపై నేను కొనసాగించలేను, నాకు ఇష్టం లేదని చెప్పింది. నాకు ఇదంతా చాలా గిల్టీగా అనిపిస్తోంది. అందుకే ఇకపై మనం ఈ బంధానికి ఫుల్ స్టాప్ పెడదామని చెప్పింది. అప్పట్నుంచి అనిల్ ఎక్కడికి పిలిచినా వెళ్ళలేదు. అతనితో కలవడం ఆపేసింది. కానీ ఆమె సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అనిల్ తట్టుకోలేకపోయాడు. అయితే లత చాలా తెలివైంది. అనిల్తో అక్రమ సంబంధం తెంచుకుంది. కానీ అతని నుంచి డబ్బులు మాత్రం కావాలని అనుకుంది. అప్పట్నుంచి పదే పదే డబ్బులు కావాలని డిమాండ్ చేసేది. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే మన అక్రమ సంబంధం గురించి అందరికీ చెప్పి నీ పరువు తీస్తానని బ్లాక్మెయిల్ చేసేది. అనిల్ పరువు మర్యాదల కోసం తాపత్రయపడే మనిషి. ఊళ్ళో అతనికి ఎంతో గౌరవం ఉంది. ఒకవేళ ఈ అక్రమ సంబంధం బయటకు వస్తే ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఆ పరువు మర్యాదలు ఒక్క క్షణంలో మంటగలుస్తాయి. అంతేకాకుండా అతని రాజకీయ భవిష్యత్తు కూడా పూర్తిగా నాశనమైపోతుంది. అందుకే లత బారి నుంచి, ఆమె బ్లాక్మెయిల్ నుంచి శాశ్వతంగా విముక్తి పొందాలని అనుకున్నాడు. ఇక ఆలస్యం చేయకుండా లతను అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఎలాగైనా లతాబాయిని చంపమని నాకు చెప్పాడు. 2024 డిసెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం పూట లతాబాయికి అనిల్ ఫోన్ చేశాడు. నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి, వెంటనే రావాలి అని పిలిచాడు. కానీ ఆమె నేను రాను అంది. ఇదిగో, నువ్వు ఇక్కడికి వస్తే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తా అని అనిల్ ఆశ చూపాడు. డబ్బు మాట వినగానే లతాబాయి క్షణంలో మనసు మార్చుకుంది. ఆమె తన భర్త బబన్తో కలిసి చెరుకు తోటకు చేరుకుంది. అప్పుడు అనిల్ ఆమెకు ఉల్లి తోట వైపు రమ్మని చెప్పాడు. కాసేపట్లోనే ఆమె ఉల్లి తోటకు వచ్చింది. కాసేపు ఆమెతో మాటలు కలిపాడు. అదును చూసి ఒక్కసారిగా దాడి చేశాడు. ఆమె అరవకుండా నోటిని తన చేతులతో గట్టిగా మూశాడు. శ్వాస తీసుకోకుండా ముక్కు నోరు మూయడంతో ఆమె స్పృహ తప్పింది. అప్పటికే పొదల్లో కాపు కాచి అన్నీ గమనిస్తున్న సతీలాల్ వేగంగా వెళ్ళాడు. లతాబాయి కింద పడిపోగానే అనిల్, సతీలాల్ ఇద్దరూ కలిసి ఆమె గొంతు నొక్కి ఊపిరాడకుండా చేసి చంపేశారు. కానీ ఆమె చనిపోయిందో లేదోనని అనుమానం కలిగింది. అందువల్ల అక్కడ పడి ఉన్న ఒక పెద్ద రాయిని తీసి ఆమె తలపై కొట్టారు. ఆ దెబ్బతో ఆమె చనిపోయినట్టు నిర్ధారించుకున్నారు. అయితే తాము జైలు పాలు కాకూడదంటే ఈ నేరం ఎవరిపైకి నెట్టేయాలని ఆలోచించారు. అప్పుడే వారికి ఆ ఏరియాలో తిరిగే చిరుతపులి గుర్తుకు వచ్చింది. తాము చేసిన ఈ హత్యను చిరుత దాడిలా నమ్మించడానికి ప్రయత్నించారు. మొదట ఆమె ముఖంపై వారి గోళ్లతో రక్కారు. పదునైన వస్తువుతో ముఖంపై గీతలు గీశారు. చిరుత తన పంజాతో దాడి చేసినట్లుగా గాయాలు సృష్టించారు. శవాన్ని అక్కడి నుంచి కొంచెం దూరంలో ఉన్న మరో ప్రదేశానికి ఈడ్చుకెళ్లి పడేసి వచ్చారు. అయితే చుట్టుపక్కల ఉన్న రైతులు నమ్మేలా చేయడం కోసం అక్కడక్కడ చిరుత నడిచినట్లుగా కాలి ముద్రలు వేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత సతీలాల్ అక్కడి నుంచి వేగంగా పారిపోయాడు. అప్పుడు అనిల్ మాత్రం ఏమీ తెలియనట్లు లతాబాయి భర్త బబన్ దగ్గరకు వెళ్ళాడు. కాసేపు అయ్యాక లతాబాయిని వెతుకుతున్నట్లు నాటకమాడాడు. ఆమె శవాన్ని అనిలే కనిపెట్టినట్లు నటించాడు. ఆమెపై చిరుత దాడి చేసిందని అందరినీ నమ్మించాడు. ఆ తర్వాత అనిలే పోలీసులకు ఫోన్ చేసి సంఘటనా స్థలానికి రప్పించాడు. పోలీసులు వచ్చిన తర్వాత వారు అడగక ముందే ఇది చిరుత దాడి అని నమ్మించడానికి ప్రయత్నించాడు. ఈ విషయాలన్నీ సతీలాల్ తన వాంగ్మూలంలో పూసగుచ్చినట్లు చెప్పాడు. అయితే సతీలాల్ చెప్పిన వివరాలను ఆధారం చేసుకుని అనిల్ను పోలీసులు అరెస్ట్ చేయలేదు. మరిన్ని బలమైన ఆధారాలు సేకరించాలని అనుకున్నారు. వెంటనే లతాబాయి అనిల్ యొక్క కాల్ రికార్డులను బయటకు తీయించారు. ఆ కాల్ రికార్డులను పరిశీలిస్తే దిమ్మ తిరిగే నిజం వెలుగులోకి వచ్చింది.
ఆ ఇద్దరు హత్యకు ముందు రోజుల్లో నిరంతరం ఫోన్లలో మాట్లాడుకున్నట్లు ఆధారాలు దొరికాయి. అంతేకాకుండా హత్య జరిగిన రోజు కూడా వీరిద్దరి మొబైల్ లొకేషన్లు ఆ చెరుకు తోట సమీపంలోనే ఉన్నట్లు టవర్ లొకేషన్ ద్వారా రుజువైంది. ఇలా అన్ని రకాల సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనిల్ను అదుపులోకి తీసుకున్నారు. మొదట పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి కుర్చీలో కూర్చోబెట్టి సాధారణంగా విచారించారు. కానీ అతను అహంకారం చూపించాడు. తాను ఈ ఊర్లో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడినని, తనను ఎవరేం చేయలేరని పొగరుగా ప్రవర్తించాడు. కానీ పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి దారికి వచ్చాడు. కాల్ రికార్డులను, సేకరించిన ఆధారాలను అతని ముందు పెట్టగా అనిల్ తెల్లముఖం వేశాడు. అప్పుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. లతాబాయిని తానే అంతం చేసినట్లు చెప్పాడు. లతాబాయి తనను డబ్బుల కోసం వేధించి పరువు తీస్తానని బెదిరించడం వల్లే శాశ్వతంగా ఆమెను పైకి పంపాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. సతీలాల్ సాయంతో ఆమెను కడతేర్చానని అంగీకరించాడు. 2025 మార్చి 4వ తేదీన పూణే జిల్లా పోలీసులు ఈ కేసులో అసలు సూత్రధారి అయిన అనిల్తో పాటు అతనికి సహకరించిన సతీలాల్ను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు సేకరించిన ఆధారాలు తిరుగులేనివిగా ఉండడంతో కోర్టు ఆ నిందితులకు ఇప్పటి వరకు ఎలాంటి బెయిల్ కూడా మంజూరు చేయలేదు. ప్రస్తుతం ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. నిజానికి అడవిలో సంచరించే మూగ జంతువులు ఎప్పుడూ క్రూరమైనవి కావు. అవి కేవలం తమ ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే వేటాడుతాయి. ప్రకృతి వాటిని ఆ జీవన విధానంతోనే సృష్టించింది. కానీ సృష్టిలో అన్నింటికంటే అత్యంత తెలివైన వాడిగా చెప్పుకునే మనిషే ఈ భూమిపై అత్యంత క్రూరమైన ప్రాణిగా మారుతున్నాడు. మంచి చెడులను విచారించి నిర్ణయం తీసుకునే అద్భుతమైన తెలివితేటలు, ఆలోచనలు ఉన్నప్పటికీ వాటిని ఇలాంటి దుర్మార్గమైన, నీచమైన పనులకు ఉపయోగిస్తూ ఒక నరరూప రాక్షసుడిగా పతనమైపోతున్నాడు. జీవితంలో ఎటువంటి సమస్య ఎదురైనా చంపడం అనేది ఎప్పటికీ ఏ సమస్యకు పరిష్కారం కాదు. అందువల్ల ధైర్యంగా బతకండి, పక్క వాళ్ళను కూడా ప్రశాంతంగా బతకనివ్వండి. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.